దేశం కోసం పోరాడిన, రక్షణ కోసం ఒక ఎక్స్ మెన్ తాలూకా ఆ ఇంటిని కూలిస్తే మీకు వచ్చిన లాభం ఏంటి? పోనీ ఒక్కటే ఏ విజయనగరం పట్టణం మధ్యలో ఉందో అదిగో ఆటంకం ఉంది, ఈ దౌర్జన్యం ఉందని చేస్తే వేరు. ఒక మారుమూల గ్రామం, ధనాలపేట గ్రామం, అంతా కలిపితే ఒక 5 సెంట్లో 10 సెంట్లో 5 సెంట్లు ఉంటుంది. ఒక నిజంగా వాళ్ళు ప్రభుత్వ స్థలంలో ఉంటే వాళ్ళు అర్హులైతే అంతగానే వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి తగలపరచని తప్పేముంది? వాళ్ళు అర్హుడు కాకపోతే నోటీస్ ఇచ్చి ఇది కాదురా బాబు అని అని చెప్పాలి. దేనికోసం ఇది? ఏం సాధిస్తామని మీరు రాజకీయాలు అంటే ఇలాంటివన్నీ కూడా జిల్లాలో కొత్త సంస్కృతిని తేవడానికి మరి ప్రయత్నం చేస్తున్నారా? ఆలోచించండి. నేను ఆ స్థానిక ఎమ్మెల్యేని కోరుతున్నాను, ఇది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో కొత్త అవుతాయి, కొత్త అవ్వచ్చు మీరు, కానీ ప్రజా జీవితంలో ఎప్పటి నుంచో వ్యవహార జ్ఞానం తెలిసిన వ్యక్తులు మీరు. ఇలాంటి ప్రోత్సహించడం మాత్రం కరెక్ట్ కాదు. మన మనశ్శాఖలు మనం ఆలోచన చేసుకోవాలి. జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఇటువంటి దౌర్జన్యకాండల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్నాయి. గత ఎన్నిక ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తున్నాం. కానీ అలాంటి సాంప్రదాయాలు మన జిల్లాకు రాకూడదని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. మాకు అవకాశం ఇచ్చిన, భగవంతుడు అవకాశం ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఇలాంటివి ఎక్కడ కూడా దరిదాపులకు కూడా రానికుండా చేశాం. మా దగ్గర కూడా వచ్చే కంప్లైంట్లు, ఏ వ్యక్తి అయితే ఇప్పుడు ఆ ఊరిలో కంప్లైంట్ పెట్టారో ఆ వ్యక్తులు ఆ గ్రామాల్లో చేసిన గత 20-30 సంవత్సరాల నుంచి ఏ విధంగా వాళ్ళు చేశారో అన్ని వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళకి తెలుసు. ఇప్పుడైనా ఎవరు పొట్టాన్ని కొట్టడానికి కానీ, లేదా ఎవరి పేకాన్ని తీయడానికి కానీ, లేదా ఎవరు అవసరం ధ్వంసం చేయడానికి కానీ ఎప్పుడు ఆలోచన చేయలేదే. అవకాశం ఉన్నంత వరకు ఎదురుబడి సాయం చేయడానికి ఆలోచన చేస్తాం. రాజకీయం అంటే అది. ప్రజాజీవితంలో ఉన్న వాళ్ళు 10 శభాష అనిపించుకోవాలి. అలాగని నేను తప్పునొచ్చి ఒత్తాసు పలకట్లే. పాము నేను చూశాను, నాకు ఎవరో ఒక అబ్బాయి మీరు చూడండి ఎంత దీనంగా అవునాదు వింటుంటే. ఎవరైతే ఉన్నారో ఈ ఎంగినాయుడు, ఈ జవాను, రిటైర్డ్ ఆర్మీ జవాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు, రాష్ట్రపతిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు ఎంత ఈ జరిగిన దౌర్జన్యానికి. నా కళని ఈరోజు అందరూ అపోజిషన్ పార్టీ నేటి వరకు ఎంత బలం ఉందో నాకు తెలియదు సార్. విధ్వంసం చేసి వచ్చి నా ఇల్లుని, నా గోడని అందరినీ కూర్చేశారు సార్. ఈరోజు మాట్లాడడానికి మాటలు రావట్లేదు చెప్పడానికి. ఎందుకంటే నేను 24 సంవత్సరాలు ఐస్ ప్రభుత్వాల్లో కూడా సర్వీస్ చేసి వచ్చి నా ఇల్లుని కూర్చుకున్నాను సార్. నేను వచ్చిన వెంటనే ఇది పవన్ కళ్యాణ్ గారు, ఎవరు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్తుంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయడం చేద్దామని చెప్పి. ఇదే కూటమి తాలేగా, కూటమి ప్రభుత్వం తాలేగా ఇలా ఉన్నాయి సార్. దీంతో పాటు నా బాధని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
नमस्कार आप देखिए मुर्मू जी, आप देखिए राष्ट्रपति द्रौपदी मुर्मू जी, आप देखिए मैं फौज में सर्विस करके आए आंध्र प्रदेश में, ऐसे युद्धम तो हो रहा, मेरे घर को पूरा निकाल दिया, घर दीवार गिरा दिया। ये ग्राम कंट है, अगर एनक्रोचमेंट होने से ओके, एनक्रोचमेंट वाला बहुत लोग हैं मेरे गांव में, उन लोग के लिए छोड़ दिया, उनको कम से कम 10-15 बंदे, लेकिन अभी पॉलिटिकल पावर है, अभी इसलिए अपना एग्निस्ट चंद्र राजशेखर ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి? ఒక రిటైర్డ్ అయిన ఆర్మీ జవాన్ వచ్చి 4 నెలలు వచ్చి ఇంటికి వచ్చి ఈ విధంగా క్షోభ, ఈ విధంగా ఇది పెట్టి ఈ విధంగా కూర్చోవేసి చేయడం అనేది సమంజసమా? ఎందుకంత కక్ష? రాజకీయాలు అంటే ఒకసారి ఎమ్మెల్యేలు అయితే, ఒకసారి మంత్రులు అయితే, ఒకసారి ప్రభుత్వాలు వస్తే వ్యక్తిగతమైన కక్ష తెచ్చుకోవడానికి కాదు. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఎదుటివాడు సాయం చేయడానికి చూసుకోవాలి. ఒకవేళ మనకు ఎవరైనా కోపంతోనో తాపంతోనో ఏదైనా చెప్పినా దాంతో కొంత సమయం పాటిస్తూ దాంతో ఎంత గ్రావిటీ ఉంది, ఏంటి విషయం అని తెలుసుకోవాలి. నేను జిల్లా కలెక్టర్ని కూడా నేను దీంట్లో ఆక్షేపిస్తున్నాను. ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చారు? ఒక ఆర్మీ జవాన్కి సంబంధించిన ఒక వ్యక్తిత్వాలకి ఇంటిని వచ్చి కూర్చోడానికి మీరు కలెక్టర్ గారు కదా ఒకసారి పిలిపించుకుని అబ్బాయిని నువ్వు రెస్పాన్సిబుల్ పర్సనే కదా, నువ్వు ఆలోచించు బాబు అని చెప్తే అయిపోయా. అది ఎక్స్ సర్వీస్ మెన్ కదా. అందులో నాకు తెలియకూడుతున్నాను, ఎప్పుడైనా ఓ 30-50 మంది పోలీసులు వెళ్ళి ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జిల్లాలో జరిగా ఎందుకు వెళ్ళాలి అంతమంది? మన జిల్లాలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఫోన్ చేసి వాళ్ళకి బాబు నువ్వు రా అంటే 5 నిమిషాల్లో వస్తాడు. అతను వచ్చి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేసి ఎందుకంటే నా బైండింగ్ ఉన్న వ్యక్తులు ఈ జిల్లాలో ఉన్నారు. అందరూ ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి నేనైతే నమ్ముతున్న వ్యక్తిని. అందరు రాజకీయ నాయకులు కూడా ఏ పార్టీ ఆ పార్టీ ఆ రకంగా చాలామంది చెప్తుంటాను నేను. కానీ ఇలాంటి సంప్రదాయాలు ఏంటిది? కొత్తది తీసుకొస్తాను ఇలాంటివి. రాత్రి అయితే పగలైతే రాత్రి వస్తుంది. దయచేసి అలాంటి సాంప్రదాయాలు మన జిల్లాలో రానివద్దు. కొద్ది సమయం పాటించండి. మన దృష్టికి ఏదైనా నాయకులు ఎన్నుకోబడిన నాయకుల దృష్టికి ఏదైనా వస్తే రాజకీయ కోణంతో పాటు మానవతా దృక్పథం కూడా ఆలోచన చేయండి. మన మానవులు, మనమేమి తిరుగుతున్న పక్షులను జంతువులను కాదు. మానవ కోణంలో కూడా ఆలోచన చేసి ఏదైనా కార్యక్రమం చేయాలి. అంతేగాని ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి విషయాల్ని ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు దయచేసి నేను కోరుతున్నాను. మొన్న కూడా విజయనగరం అదైన తర్వాత ఒక దగ్గర వచ్చి కలబట్టుకుని వాటర్ రావట్లేదని ఒక బుల్డోజర్ తెచ్చుకొచ్చి అటు కొట్టారు. ఆ పేదవాళ్ళు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఏడ్చుకున్నారు. పట్టా ఎవరు ఇచ్చారు? అశోక్ అభిరాజ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చిన పట్టే కదా అది, లేకపోతే తర్వాత వచ్చిన మా వీరభద్రం గారు ఇచ్చారా పట్టా? చెప్పండి. మరి ఏ రకంగా ఇచ్చావు ఆ రోజు పట్టా ఇచ్చినప్పుడు? మీకు తెలియదా? అప్పుడు అది కాలువ ఉందని తెలియదా మీకు? అంటే మీ పార్టీలో ఉంటే ఆ పట్టాలు ఇచ్చి వాళ్ళు కట్టిస్తారు. పార్టీ మారిపోతే అది కొట్టించేస్తారా? ఇది ఎక్కడ సంస్కృతి? ఇవి ఆ ఊర్లో ధనాపేట ఆ పెద్దలు కూడా అడుగుతున్నాను, ఎవరైతే ఈ కంప్లైంట్ పెట్టారో ఆ జవాన్ మీద రాజకీయాలు పక్కన పెడితే ఏ విధంగా గత 20-30 సంవత్సరాల్లో ఏ విధంగా ఆలోచన చేసుకోమని ఆత్మహత్య చేసుకోమని కోరుతున్నా. వద్దు, ఇలాంటి తప్పు ఇది.
దయచేసి మళ్ళీ ఇలాంటివి సెకండ్లు పునరావృతం కావద్దని కోరుతున్నాను. జిల్లా కలెక్టర్ని కూడా పునఃసంరక్షించుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలని కొత్తగా వచ్చారు ఎస్పీ గారు కూడా కోరుతున్నాను. ఎప్పుడు ఇలాంటి జిల్లాలో ఇంత ఇవి లేదు. ఒకవేళ రెవెన్యూ వాళ్ళు మీకు ఇచ్చినా ఆ కేసు గ్రావిటీ ఏంటో చూడవలసిన బాధ్యత కూడా ఉంది. అందుకని రెవెన్యూ వాళ్ళు అడిగారు, ఎంఆర్ఓ అడిగాడు అని ఫోర్స్ ఇచ్చామని కాదు. ఏ సందర్భంలో ఇస్తున్నాం ఫోర్సు, ఎందుకు ఇస్తున్నాం ఫోర్సు, అక్కడ జరుగుతున్న లా అండ్ ఆర్డర్ ఏంటి, ఆ ఊరు తాలూకా పొజిషన్ ఏంటి, ఇంతకుముందు హిస్టరీ ఏంటి అన్నీ చూసుకోవాలి. పొలో మన 50 మంది వెళ్ళిపోయి ఆ జవాన్ ఇల్లు తోల్చడం అంటే ఏంటిది, చాలా తప్పు. ఏమంటున్నారు నేను అంటూ తింటారా? నేను ఆ వాళ్ళని, అది ఒక గ్రామం, అది పట్టణం కాదు, అది ప్రభుత్వ స్థలం. నేనేం ప్రైవేట్ స్థలం అంటలేదు. అర్థమైందా? అదే నోటీసులు వచ్చి ఇవి వదిలేరు కదా, ఇంకో 5 కూడా ఇచ్చారు. మరి 5 ఎందుకు కొట్టలేదు? 5 ఎందుకు 5 నోటీసులు ఇచ్చిన అవి ఎందుకు కొట్టలేదు? ఆర్మీ ఏమైనా వచ్చి పాపం ఎక్కడి నుంచో 20 సంవత్సరాలు ఉద్యోగం చేసుకొని దేశం కోసం కష్టపడి వచ్చారు. అమ్మాయికి ఏం చెప్పిన చేస్తారా? నేను వాళ్ళు కూడా వీళ్ళు తీసేమని నా తాలూకు అభిప్రాయం కాదు. వీళ్ళు కానీ ఈ ఆర్మీ జవాన్ కానీ ఆ కట్టడాల వాళ్ళు వచ్చి గ్రామాలకు వచ్చే ఇబ్బంది వస్తే, లేదు అది ప్రభుత్వ భూమి అయినప్పటికీ గ్రామకంఠం అయినప్పటికీ కూడా ఒకవేళ ఉంటే దానికి వాళ్ళకి అర్హులైతే వాళ్ళకి దాని మీద పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి దాన్ని రెగ్యులేట్ చేయండి. లేదు ఊరికేమైనా ఇబ్బంది వచ్చి ప్రజా జీవితాలకు వచ్చి దైనందిన జీవితానికి ఏమైనా ఇబ్బందిగా పరిస్థితి వస్తే ఓకే ఫైన్, రోడ్డు గడ్డ. నేను ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేయమని అన్నాం. జరిగినప్పుడే చూసుకోవాలి. పోనీ ఇవాళ కడుతుంటే ఆపేమంటే అర్థం ఉంది. ఎక్కువగా కట్టొద్దు మీరు, తప్పు, దాన్ని మేము ఒప్పుకోము అని ఆపే తప్పు. ఎప్పుడో కట్టిన 2-3 సంవత్సరాల కింద కట్టిన దాన్ని అది తప్పు అంటాను. పదం రా జిల్లా మీదకి ఎన్ని అక్రమ కట్టాలు ఉన్నాయో, ఎన్ని కాలువలు, ఎన్ని గోళ్ళు, ఎన్ని లేవో తప్పు కదా ఇది. పేదవాడు ఎప్పుడైనా ఒక పేదవాడికి వచ్చి ఇలాంటి వస్తుప్పుడు ముందు అది మానవతా దృక్పథం చూసి నిజమే గవర్నమెంట్ గ్రామకంఠం కట్టాడు, దాన్ని రెగ్యులేట్ చేయడానికి అవకాశం ఉందా, ఒక ఆర్మీ జవాను, ఒక ఎక్స్ సర్వీస్ మ్యాను అని ముందు ఆ లైన్ ఆలోచన చేసుకోవాలి. అది వచ్చే గ్రామంలో ఎవరికైనా ఇబ్బంది వస్తుందా, ఇది రెగ్యులేట్ చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందా, వస్తే అది తప్పది, ఎదుటివాడికి ఇబ్బంది పడకూడదు ఆలోచన చేయాలి. దానికి ఏదైనా రుసుము ఉంటే బాబు డబ్బు కట్టి నువ్వు దాన్ని రెగ్యులేట్ చేయి. ఎంతమందికి ఇస్తావు? ఇవ్వట్లేదు. మనం రెగ్యులేట్ చేయడం పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ఒక ఉగ్రవాద దగ్గరికి వెళ్ళినట్లు 50 మంది పోలీసులు వెళ్ళి ఉదయం 8 గంటలకి పడుకొని లేసేటప్పటికి వెళ్తే మా కుటుంబం ఏమైపోలే. అలాంటి సంప్రదాయాలు మా గ్రామాల్లో లేవు. ఎప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నాను. 15 సంవత్సరాలు అధికారం లేకుండా ఉన్నాను. 30 సంవత్సరాలు ఉన్నాను. అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ 15 సంవత్సరాలు ఈ జిల్లా అధికారంలో ఉంది. అప్పుడు ఎప్పుడు చూడలేదు నేను. లేదు 15 సంవత్సరాలు మీ అధికారంలో ఉన్నాను, ఎప్పుడు చూడలేదు. ఇలాంటి కొత్త సంప్రదాయాలు ఏంటి అది నేను అడుగుతుంది. రెవెన్యూ నోటీస్ ఇవ్వచ్చు కాదని లేదు. ఆ నోటీసులు వీళ్ళకి కూడా ఇచ్చారు కదా నోటీసులు. ఇవన్నీ వీళ్ళకైనా అది దానివల్ల ఇంకోటి నష్టం వస్తుందా? లేదు అది ఏమని ఇవాళ నిన్న కట్టిన పచ్చిగా ఉన్నదా?
అవన్నీ చూసుకోవాలి కదా. అది అడ్మినిస్ట్రేషన్ బాధ్యత కదా. అది ఎవరో చెప్తారు, వారికి ఇద్దరు బాధ్యత. అందుకే నేను ముందేం చెప్తున్నాను, రాజకీయాల్లో గెలిచిన వ్యక్తులు రాజకీయాలు ఎన్నికలైన తర్వాత రాజకీయాలు పక్కన పెట్టుకుంటూ రాజకీయ పార్టీని కాపాడుకుని వద్దాను ఎవరు రాజకీయ పార్టీ వాళ్ళకి ఎక్కువ. కానీ మానవత దృక్పథం కూడా ఉండాలి. మూర్ఖత్వాలు, దౌర్జన్యాలు ఇవి కలకాలం పనిచేయవు. ఇది శాశ్వతం అనుకుంటే పొరపాటు. గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను, 5 సంవత్సరాలు అధికారంలో లేను. అంతకుముందు 5 సంవత్సరాలు లేను, అంతకుముందు 10 సంవత్సరాలు ఉన్నాను. అప్పుడు రాత్రి పక్కన వచ్చినట్టుగా వస్తుంటాయి. అందట్లో ఉన్నప్పుడు వచ్చి విర్రబీగిపోయి కళ్ళు వచ్చి నెత్తిమే పెట్టుకుని లేనప్పుడు వచ్చి కింద చూస్తానంటే ఏంటిది? ఎప్పుడైనా జరిగిందే విజయనగరంలో? మీరు చెప్పండి. మీ అందరూ విలేకరులు ఇక్కడ ఉన్నారు కదా విజయనగరంలో, మీరు ఎక్కడెక్కడ పుట్టిన చాలామంది ఇక్కడ ఉన్నారు కదా, బయట నుంచి వచ్చిన అయితే ఎప్పుడైనా ఇలాంటి సంఘటన మనం అప్పుడే ఇంతమంది పోలీసులతో ఎక్కడ ఇన్సిడెంట్ జరిగింది చెప్పండి. ఒప్పుకుంటాను సార్, మీరు ఉన్నప్పుడు అదే కదా దాన్ని చేయించారు కదా సార్ అని చెప్పండి. నేనే అంటలేదు. గత 15 సంవత్సరాలు అధికారం లేనప్పుడు కూడా అప్పుడు కూడా జరగలేదే, అప్పుడు కూడా జరిగాను నేను. ఇలాంటి కొత్త ఎందుకు వస్తున్నాయి? అందుకు చెప్తున్నాను, రాజకీయ నాయకులు ఏ విధంగా ఏమేమి చెప్పొచ్చు, కానీ జిల్లాలో బాధ్యత వహిస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు అప్రమత్తంగా ఉండాలి. కొత్త సంస్కృతి జిల్లాలో తాకండి. జిల్లాకున్న గౌరవాన్ని, సాంప్రదాయాన్ని కాపాడండి. కలెక్టర్ గారు దీన్ని వెంటనే ఇంటర్వ్యూ అయ్యి ఎవరైతే ఆ జవాన్ ఉన్నాడో, ఎక్సర్వీస్ ఉన్నాడో వాళ్ళకి న్యాయం చేయండి. ఏ విధంగా చేస్తారనేది మీరు ఆలోచన చేసుకుని మీ ప్రయోజనం ఏముందో ఆ ప్రయోజనం చూసుకొని చేయండి. నేను యాక్చువల్గా వెళ్దాం అనుకున్నాను ఇవాళ ఊరిలోకి, కానీ వెళ్ళి మళ్ళీ టెన్షన్లు పెంచాలి లేకపోతే ఇవి రాజకీయం చేయాలనే ఆలోచన కాదు కాబట్టి మిమ్మల్ని పిలిచి నేను వచ్చి మీతో పత్రికతో మాట్లాడుతున్నాను. ఇది చూసిన తర్వాత నాకే బాధ అనిపించింది. ఇంకా ఈ తల్లిదండ్రుల యొక్క మాటలు, ఈ జరిగిన సంఘటనలు చూసిన తర్వాత నాకెవరు ఫోన్ చేసి చెప్పలేదు. ఊర్లో చూసిన వెంటనే వెళ్దాం అనుకుని నేను అనుకున్నాను, ఇదేంటి ఇలాంటివన్నీ ఎక్కడ దీనికి ఎండ ఉండాలి కదని. కానీ ఊర్లోకి వెళ్తే బాగోదు కదని ఉద్దేశంతో, ఇంకేదో బాగోదంటే ఇంకో ఉద్దేశం కాదు. కాబట్టి అది రేపు ఉదయం వైజాగ్లో మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను 11 గంటలకి. అక్కడ వచ్చి మిగతా విషయాలు మనం ఏదైనా జిల్లాకు సంబంధించి ఏమి ఉంటే మాట్లాడండి, చెప్తాను. మిగతా ఏమైనా ఉంటే రేపు ఉదయం 11 గంటలకు వైజాగ్లో మాట్లాడతాను, అక్కడ మాట్లాడతాను. సో ఏ విషయం ఉన్నా సరే మళ్ళీ ఈ విషయం మళ్ళీ దాని డైవర్షన్ వస్తుంది. దయచేసి మిమ్మల్ని కూడా కోరుతున్నాను, మీకేమైనా ఉన్నప్పుడు ఒక మంచి మాట రాయండి. అందరికీ ఒక జ్ఞానోదయం కలిగినట్టు, ఒక ఆలోచన రేకెత్తించినట్టు. ఇలాంటి వ్యతిరేకమైన ఒక కుటుంబానికి నష్టం వచ్చి ఒక దేశంలో ఒక ఎక్స్-సర్వీస్ మ్యాన్కి ఇబ్బంది వచ్చిన కార్యక్రమం ఇవి అవుద్ది, ఇంకోటికి అవుద్ది. మరి ఎవరిని మీరు గౌరవిస్తారు? తప్పు కదా అది. ఇంక ఉదయం పేపర్ కూడా చదివాను, మన అమృతసర్ ఎక్కడ అంటే కదా, అది తప్పు కదా. అది కొత్త అలవాట్లు ఇవి. ఒక ఇంట్లో గంజాయి పెట్టి ఇంకొకటి గంజాయిని వచ్చి పట్టుకొని మళ్ళీ పైపెచ్చు గంజాయిని వచ్చి ఇక వాళ్ళ మీద రాయిస్తానంటే అవుద్ది. టీడీపీ నాయకుడికి ఏ నాయకుడైనా తీసుకొచ్చి లోన పెట్టి మొత్తం 2 ముడుకులు ఎరగొట్టి అని చెప్పించాలి. ఏ పార్టీ వాడైనా సరే తప్పు కదా అది. మళ్ళీ తీసుకెళ్ళి ఇంకోటి ఇంట్లో పడేసి పేపర్లో చదివాను, వాళ్ళు టీడీపీ నాయకులు అంట. కొన్ని ఉన్నాయి 2 పార్టీల అంటే
ఈ ఈ ఈ ట్రెడిషన్ మంచిది కాదు, ఈ సంస్కృతి మంచిది కాదు. పోలీస్ అంటే ఒక భయం ఉండాలి, ఒక భక్తి ఉండాలి. రెవెన్యూ అంటే ఒక గౌరవం ఉండాలి. ఎప్పుడైతే ఆ రెండు గౌరవాలు పోతాయో అక్కడ అరాచకం వస్తుంది. వ్యవస్థ మీద గౌరవం ఉండాలి. నాకు తెలిసి మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఎంతవరకు మనం లా బైండింగ్తో ఉన్నాం. ఒక చిన్న కానిస్టేబుల్ కనిపించినా, చిన్న ఒక ఆర్ఐ కనిపించినా మనం ఎంతో గౌరవం ఇచ్చి వాళ్ళ మాటకి మనం లా బైండింగ్తో ఉన్న వ్యక్తులు ఈ జిల్లాలో. దయచేసి ఆ సాంప్రదాయాన్ని మీరు పాడు చేయొద్దు. కొత్తగా రాజకీయాలు, ఎందుకంటే ఎవరైనా రాజకీయాలకు వచ్చినప్పుడు కొత్త, కానీ వచ్చిన తర్వాత నేర్చుకోవాలి, వచ్చిన తర్వాత వ్యవహార జ్ఞానం తెలుసుకోవాలి. ఒక తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్పి ఇంకోసారి జరగకూడదని చెప్పి వార్న్ చేయాలి. మనకు తెలిసి జరిగిన వెంటనే దాన్ని రెస్పాండ్ అయ్యి మళ్ళీ ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరగకూడదని చెప్పాలి. అప్పుడే వ్యవస్థ ఉంటుంది. నేను నా తర్వాత ఎవరైనా మాట్లాడితే రేపు కానీ నుండి కానీ అడగమండి, ఇంకో 10 సంవత్సరంలో ఇది జరిగిందని నా దృష్టిలో వచ్చి నాకు జరిగితే ఒకవేళ మా వాళ్ళు ఏదైనా చిన్న చిన్న చేసినా నాకు తెలిస్తే కాదని చెప్పేవాడిని, ఖండించేవాడిని తప్పని. జిల్లా పరిషత్ మీటింగ్లో చెప్పేవాడిని, డిఎస్ మీటింగ్ చెప్పేవాడిని, దీంట్లో చెప్పేవాడిని. మనం ఉన్నది ఆన్సరబుల్ ప్రజలకి, ఒక పేదవాడి కోసం, ఒక మధ్యతరగతి వాడి కోసం, ఒక జిల్లా అభివృద్ధి కోసం. అవి మానుకొని ఇదేం పని? ఐఎమ్ సారీ, ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టవలసి వస్తుందని ఇప్పుడు అనుకోలేదు. నేను ఇలాంటి సంఘటనలు చూస్తానని, ఇంకా జరగకూడదని కోరుకుంటున్నాను. చెప్పండి, ఇంకేమైనా అవన్నీ రేపు చెప్తాను.